హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నది అరటికాయ స్లైసెస్. దీంతో మసాలా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం అరటికాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అనమాట. పీల్ తీసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఇలా స్లైసెస్లా వేసేసుకోవాలండి. బ్యాచెస్ కింద వేయించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకున్న అరటికాయ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. అరటికాయ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇదేమో ఒక 6 ఆనియన్స్ పెద్దవే తీసుకున్నాను, అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఒక 6 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసి పెట్టాను అనమాట. ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు మనకి ఇందాక అరటికాయలు వేయించుకున్న ఆయిల్ అండి. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసానండి ఇందులో. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్లోనే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పేస్ట్ యాడ్ చేయండి. అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి మసాలా అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకుని బాగా ఫ్రై లాగా అయిపోవాలండి ఆనియన్ పేస్ట్. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా వేపుకోవాలండి. మాడకూడదు, అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను నేను కంప్లీట్గా 2.5 స్పూన్స్ యాడ్ చేశానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్లోనే మనకి కారం, ఉప్పు అవన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా చెక్ చేసుకుని కలుపుకోవాలండి. మన అరటికాయ పీసెస్ వేసుకున్నాక అంటే కొంచెం విరిగిపోతాయి కదా పీసెస్ అనేది, ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా చూసారా కొంచెం బాగా డార్క్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతా కూడా అరటికాయ స్లైసెస్కి బాగా అప్లై చేసుకోవాలండి, లేదంటే అవి డ్రైగా ఉండిపోతాయి. అప్పుడు మనకి చక్కగా మగ్గుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూపిస్తాను తర్వాత ఏ విధంగా సెట్ చేశానని. చూసారు కదా, మొత్తం ఈ విధంగా గ్రేవీ, స్లైసెస్ అనేది రెండు మిక్స్ అవుతాయి అన్నమాట. అప్పుడే బాగుంటుందండి. ఫైనల్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా మగ్గబెట్టుకోవాలండి. కర్రీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అంతేనండి ఈ వీడియో. అరటికాయ చక్రాలతో మంచి మసాలా రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.